ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ప్రచారంలో ఉన్నారు. పారవోలు గ్రామంలో పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ రచ్చబండ మీద ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్ని క్షుణ్ణంగా చెబుతూ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలా, మనమంతా బాగుండాలంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలంటూ కూడా ఆయన ఇక్కడంతా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో రామ్కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉంది మీ ప్రచారం? చాలా బాగుంది. ప్రజల స్పందన అనూహ్యం కానీ ఊహించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇదివరకు ఎవరు చేయని పనులు ఊహించని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పథకాల ద్వారా కానీ అభివృద్ధి కానీ అందించినప్పుడు తప్పకుండా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అది స్పష్టంగా కనబడుతుంది సభల్లో కానీ మేము వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న ఉత్సాహం కానీ. సో 100% మా అధినేత ఇచ్చిన నినాదం వై నాట్ 175 డెఫినెట్గా అచీవ్ చేస్తామనే నమ్మకంతో ముందుకు పోతుంది. సార్ ప్రధానంగా మీరు గత 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు వెంకటగిరి మొత్తం. ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల కానీ అట్లా చంద్రబాబు నాయుడు పట్ల కానీ? చిన్న సవరణ 14 నెలలుగా జరుగుతుంది. 14 నెలలుగా వెంకటగిరి నియోజకవర్గంలో గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఏదో తూతు మంత్రంగా కాకుండా ప్రతి గడప దొక్కి 76,000 ఇళ్ళకి వెళ్ళి నా ప్రజలతో మమేకం అవ్వడం జరిగింది. చిన్న చిన్న ఇబ్బందులు ఇష్యూస్ ఉన్నప్పుడు వెంటనే రిజాల్వ్ చేశాం. దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నప్పుడు అవి నోట్ చేసుకొని కొన్ని ఆఫీసర్లకు వెంటనే చెప్పటం, దాన్ని తీర్చడం. ఇంకొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రాజెక్టుల రూపంలో కొన్ని పత్రాలు పెట్టేసి గవర్నమెంట్కి పంపించేసి ఆల్రెడీ సగభాగం అయింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పని చేస్తాము ప్రజల కోసం అన్నప్పుడు వెంటనే స్పందించి ఆయన క్లియరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందుకని ప్రజలతో ఈ సంవత్సర కాల పాటు నేను మమేకం అవటం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం, ప్రతి వీధి, ప్రతి ఊరు, ప్రతి మండలం ఏం అవసరాలు కూడా గుర్తించడం. అందుకనే మా ప్రజలకు చెప్తా ఉంటా, ప్రతిపక్ష నాయకుల్లాగా పుస్తకం పట్టుకొని ఎవరిని తొలగించాలి, ఎవరిని సస్పెండ్ చేయాలనే పుస్తకంలో రాసుకున్నాను అనేది చెప్పను నేను. నాకు ఒక పుస్తకం ఉంది. ఏ విధంగా ఏ ఊర్లో ఏ అవసరాలు ఉన్నాయి, ఎలా అభివృద్ధి చేయాలనే పుస్తకం రాసుకున్నాను. అందుకని అభివృద్ధి పదం మాది, వినాశనం ప్రతిపక్షానికి. అదేవిధంగా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఆ స్పందన, నేను తెలుగుదేశం పార్టీ మీటింగ్లకి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ టీవీల్లోనూ కొంచెం పేపర్లో చూడటం, ఊర్లల్లో తెలుసుకోవటం జరుగుతుంది. స్పందన లేదని స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశానికి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి బస్ యాత్ర చూడండి, అనూహ్యమైన స్పందన. రాయలసీమలో ఉంటుంది అనుకుంటే గోదావరి ఎంటర్ అయిన తర్వాత ఇంకా పెరిగింది. ఇప్పుడు విశాఖపట్నం దాగిపోయింది, ఇంకో 2-3 రోజుల్లో పూర్తి చేస్తాం. సో రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ప్రజలు ఓపెన్గా తెలియజేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వస్తే గత 4-5 నెలల కిందట సాయి లక్ష్మీప్రియని అభ్యర్థికి కేటాయించారు. ఆమె ప్రచారం కూడా చేశారు. నిన్న సడన్గా మళ్ళీ ఆమెను మార్చి కొరకొండ రామకృష్ణని ఇచ్చేసారు తండ్రి గారికి. మీరు ఎలా చూస్తారు? అసలు ఎందువల్ల మార్పులు జరిగి ఉన్నాయని మీరు భావిస్తారు? అభ్యర్థి ఎంపిక అనేది పార్టీల అభీష్టం, పార్టీ అధినేత ఇష్టం. వారు కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ లక్ష్మీ సాయిప్రియ గారి పేరు వచ్చినప్పుడు అప్పుడు బయటకు వచ్చిన వార్తలు పార్టీ పరంగా కానీ వారి పెద్దలు చెప్పటం కానీ, ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మహిళ, కళంకం లేని వ్యక్తి
యువతకి ప్రాధాన్యత ఇస్తున్నాము మా పార్టీ, అందులోనూ మహిళలకి అని బల్లగొద్ది మరీ చెప్పి క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. కానీ అప్పటి వరకు రేస్లో ఉన్న కురుగొండ్ల రామకృష్ణ గారు కూతురు అయినా ఆయన చాలడు రామ్ కుమార్ రెడ్డి మీద పోటీకి. అది కళంకాలు ఉండొచ్చు, ఇక ఇతర కారణాలు అయి ఉండొచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పక్కన పెట్టడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు ఎందుకు మార్చారు అంటే తెలుగుదేశం యువతకి ప్రాధాన్యత ఇవ్వటం లేదా, తెలుగుదేశం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదా, తెలుగుదేశం చదువుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదా, మాకు అనవసరమా? ఆ రోజు కురుగొండ్ల రామకృష్ణ గారితో పాటు మా మస్తాన్ యాదవ్ గారు కూడా రేసులో ఉన్న మాట వాస్తవం. 3 సంవత్సరాలుగా ఆయన కూడా పని చేసుకోమన్నారు. టికెట్ ఇస్తారా లేదా నేను చెప్పకూడదు, కానీ వారే చెప్పొచ్చు. మీరు తర్వాత ఇంటర్వ్యూలో అడగండి, నా పక్కన కూర్చో ఉండాలి. కానీ ఆయన కూడా చాలా సంవత్సరం తిరిగారు, బాగా మెడికల్గా అయ్యారు. మరి ఏ కారణాలతో అది, ఎందుకంటే నేను చెప్పకూడదు వారు చెప్పారు. కానీ మాకు బయట నుంచి కనబడేది, ప్రజలకు కనబడేది ఒక బీసీ వ్యక్తికి ఇవ్వలేదు, ఊరించి పని చేయించుకొని మా సామాజిక వర్గమే ముఖ్యమని అనుకున్నారు. దానిలో మహిళ, యువత, చదువుకోవటం ఇవన్నీ కూడా అంశాలు ప్రజల ముందర పెట్టారు. ఇప్పుడు ఏ కారణాలతో తిరిగి రామకృష్ణ గారికి, అది వారి అభిష్టం, వారి ఇష్టం. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యేది, ఇదివరకు సరిపోని పోటీకి రామ్ కుమార్ రెడ్డి మీద ఇప్పుడు మళ్ళీ బేరీ చేసుకుంటే ఈ అమ్మాయి కూడా సరిపోవటం లేదు. మరి ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ ఇంకెవరికన్నా ఇచ్చామంటే సామాజిక వర్గం ఇబ్బంది పడతామని తిరిగి రామకృష్ణ గారికి ఇవ్వటం జరిగిందని నేను అనుకుంటున్నా. కానీ వారు ఏ కారణాలతో పెట్టారో స్పష్టత మాత్రం ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఖాయం వెంకటగిరి నియోజకవర్గం అనేది ప్రజలు నిర్ణయించారు. ఎవరెన్ని సర్వేలు చేసినా, ఏ పార్టీ చేసినా కూడా అదే రిజల్ట్ వస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, అంటే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అదే మీరంతా వైనాట్ 175 అని చెప్తున్నారు ఒక ధీమాతో. అటు చూస్తే కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన మొత్తం ఎలా సాధ్యం వద్దంటారు? మీరు ఏ బేసిక్ మీద మేము మళ్ళీ 175 గెలుస్తామని భావిస్తున్నారు? చాలా సింపుల్ అండి, ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. అసలు నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, పెద్దలు రచ్చబండ మీద ఉండేవాళ్ళని అడగండి, కుర్రవాళ్ళని అడగండి. నేను ఒక్కడనే బలవంతుడు, నా బలం చాలు అనుకున్నప్పుడు ఒకడే పోతాడు బరిలోకి. నా బలం చాలదు అన్నప్పుడు ఇంకోటి నువ్వు కూడా రారా, కొంచెం మన ఇద్దరం కలిస్తే కొంచెం బలం పెరుగుతుంది అన్నట్టు చిన్నపిల్లలకు తెలిసిన విషయం. సో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బలం చాలదు అనే నిర్ధారణకి ఎప్పుడో వచ్చింది. వచ్చి జనసేనని పక్కన పెట్టుకొని పొత్తు కలిపిన తర్వాత వారికి ఒక అవగాహన వచ్చింది, మన ఇద్దరం కలిసినా కూడా బలం చాలటం లేదు. చాలినప్పుడు బీజేపీ, అది కానీ బీజేపీని మనం తోలనాడాము, నాయకుల్ని అనరాని మాటలు అన్నాము, అయినా పర్లేదు, కాళ్ళు పట్టుకొనైనా మళ్ళా పొత్తు పెట్టుకుంటాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మోటుకోవటం కుదరదు అని నిర్ధారణకు వచ్చి బీజేపీతో కాళ్ళ వేళ్ళపడి పొత్తు కుదరటం జరిగింది. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, 3 పార్టీలు కలిసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మడత పెడతారా? మడత కాదు, జగన్నాథ రథచక్రాల ముందర వీళ్ళు ఎవరు అన్నీ తొక్కేసి వెళ్ళిపోతూ ఉండరు. మా బస్సు యాత్ర, అది కూడా మీరు స్పష్టంగా ఇంకొక విషయం చెప్పాలి, కలిసాం కదా అని ఏదో ఒక 4 రోజులు ఎక్స్ట్రా తీసుకున్నారు, టైం కలిసి వస్తుందని. ఇప్పుడు తలపట్టుకుంటున్నారు, ఎందుకు ఇచ్చామరా ఈ 4 రోజులని. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టారు, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు. ప్రతిరోజు ఆ స్పందన చూస్తుంటే, ఆ
పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ జగన్నాథ రథచక్రాలు ఆపలేము అని నిర్ధారణకు వచ్చేసి ముసుగు కప్పి పడుకో ఉండరు. అందుకనే మా వెంకటగిరిలో కూడా మార్పుకి అదొక కారణం. సార్ చివరికి చెప్తా, ఎక్స్ఎమ్మెల్యే ఆనం రామనారెడ్డి కూడా ఇటీవల కాలంలో రామ్ కుమార్ రెడ్డిని ఎలా అయినా దెబ్బ కొట్టాలా అని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశంలో క్యాడర్ మొత్తం చేశారంటారు. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉందంటారా? ఒక సంవత్సరం క్రితమే తెలుసు ఆయన ఎత్తుగడలు. ఇప్పుడు వేరే ఎమ్మెల్యేలు కానీ, సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు కానీ, పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా చూడండి, వారు పార్టీ వీడిపోతూ ఉంటే వారితో పాటు వారి అనుచరులు ఎవరైతే అనుచరగానం ఉందో వారితో పాటే పోతారు. ఒక్క ఈ ఆనం రామనారాయణ గారి తప్ప అందరినీ అక్కడే ఉంచిపెట్టాడు. వెంకటగిరి నియోజకవర్గంలో అలజడి సృష్టించాడు. మొదట్లో నేనే వస్తున్నానని ఒక మాయ మాటలు చెప్పాడు, తర్వాత ఇంకొక వ్యక్తి వస్తున్నాడని చెప్పాడు. ఉన్న వాళ్ళని ఎటు కాకుండా చేశాడు. ఫైనల్గా బేరం పెట్టుకొని ఒక ప్యాకేజీ మాట్లాడుకొని ఇంతమందిని అప్పచెప్తున్నాను ఈ రేటుకి అని వెంకటగిరికి వచ్చి మరీ అప్పచెప్పిపోయాడు. అది కూడా ఏం చెప్పాడు ఆ రోజు మీటింగ్లో, అప్పుడు ఆ అమ్మాయి అభ్యర్థిగా ఉంటే మీ నాన్నని మెడ్రాస్కి పంపించండి, మీ మామని అమెరికా పంపించండి, మనం ఇక్కడ వెళ్దాము, నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను అని. అంటే అతని ఆలోచన చూడండి. ఒక 4 సంవత్సరాలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి చేయలేదు సరికదా, ఆటంకాలు సృష్టించాడు. మనకు టైం ఎక్కువ లేదు కానీ అందులో ప్రతిసారి నా జపమే చేస్తున్నాడు అంటారు. అవును, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను అభ్యర్థిగా పెట్టినప్పుడు ఇక్కడ ప్రజలందరూ, మమ్మల్ని అందరూ, ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు ఆయన గెలిపించి పంపించండి అని. ఇక్కడ వాళ్ళ కృషి అది. ఈ కృషితో ఆయన ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఒక్క అభివృద్ధి పని కాదు కదా, ఆటంకాలు సృష్టించాడు. రుజువులతో సహా నేను బయట పెట్టిన. నన్నే పట్టుకోండాడు అంటాడు. నేను ఇంకొక విషయం చెప్పాలా, నేను ఆయన మాట జపించటం కాదు, ఆయన పేరు ఉచ్చరించటం కాదు, కళలో నేను వస్తుండా ఆయనకి నిద్ర పట్టడంలా. అందుకని ఆత్మకూరులో కూడా ఓడిపోతాను. నేను ఫస్ట్ చెప్పింది అక్కడే, ఫుట్బాల్ ఆట గురించి ఆత్మకూరులో చెప్పిన. అక్కడ కుదరదని చెప్పేసి ఇక్కడ వచ్చి ఏదో లాలిచ్చి పడుతున్నాడు, ఇంకా నా ఆత్మ వెంకటగిరి చుట్టూ తిరుగుతానే ఉంది, ఇంకా మా ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టాలా అని. అలాంటి ఆటలు సాగవు. ఆయనే నా ఫుట్బాల్ గేమ్ యాక్సెప్ట్ చేశాడు. రాజకీయ మైదానంలో ఆడదామన్నాడు, అలాగే ఆడుతూ ఉన్నాం, అవే చూస్తూ ఉన్నాం. గెలుపు ఎవరిది? ఆయన మీరు చూసారా లేదో, ఫుట్బాల్ అంటే ఆట ముందుకు సాగుతుంది. ఆ రోజు వీడియో చూడండి, ఫుట్బాల్ తీసుకొని వెనక్కి వేసుకున్నాడు. ఒకటి, ఫుట్బాల్ కాలుతో ఆడతారు, చేత్తో కాదు. 2, వెనక్కి వేసాడు. వెనక్కి వేసటం అంటే సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని. సో ఆల్రెడీ పత్రికాముఖంగా విలేకరుల సమక్షంలో ఆయన సెల్ఫ్ గోల్ అయిపోయింది ఆయన పని. ఇంక కొత్తగా నేను చెప్పనక్కర్లా. ఫుట్బాల్ ఆట ఆడాలంటే నేను అదే బయటకు రమ్మన్నా, ముసుగులు తొలగించిన, వచ్చారు, చూస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో మీ ఫాదరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా సుపరిచితులు. అదేవిధంగా మీ తల్లిగారు రాజ్యలక్ష్మి గారు మొత్తం అంటే వెంకటగిరి ప్రజలకు, వెంకటగిరిలో కూడా చాలా డెవలప్మెంట్ చేశారని కూడా చెప్తారు. అంటే టీడీపీ వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు అభివృద్ధి చేసింది వాస్తవం. అయితే రామ్ కుమార్ రెడ్డి ఈ 14 నెలల నుంచి ఏం చేశారు? 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు చేయని పనులు 14 నెలలుగా ఏ పదవి లేకుండా నేను ఏం చేశానని అడుగుతున్నారు. బాగుంది, ఎందుకంటే అంత నమ్మకం ఉంది తెలుగుదేశం వాళ్ళు నా మీద. 10 సంవత్సరాలుగా ఉన్నారు రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా. ఏం చేశారయ్యా అంటే, చూడండి సెంట్రల్ లైటింగ్, చూడండి డబుల్ రోడ్ అంటారు. ఇదేనా మీ 10 సంవత్సరాల హయాంలో ఇదేనా అని ఒప్పుకుంటే మంచిది. దీర్ఘకాలిక ప్రణాళికలు, దీర్ఘకాలిక అవసరాలు గుర్తించి
ఒక బెటాలియన్ కానీ, నిమ్మచేన పరిశోధన కేంద్రం కానీ, మున్సిపాలిటీ చేయటం కానీ, మున్సిపాలిటీ అయిన సంవత్సరంలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 50 సంవత్సరాల ముందు చూపుతో ప్రజల దాహార్దిని తీర్చడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ, ఇవన్నీ పెద్దలు చేసిన పనులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజు పోరాడి కేంద్రీయ విద్యాలయ నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాకుండా వెంకటగిరిలో వచ్చింది మొదట. చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. పెద్దలు చేసింది ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. దానికి కొనసాగింపుగా ఏం అవసరాలు కూడా దాన్ని ఎలా పెంపొందించాలి, ఎలా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. 14 నెలల్లో నేనేం చేశానంటే అధికారం లేకుండా మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి సచివాలయానికి 20 లక్షలు ఉన్నది, వెంకటగిరి నియోజకవర్గానికి 50 లక్షలు తీసుకొని రాగలిగిన. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే ఎమ్మెల్యేగా కాకుండా 53 కోట్లు, దానిలో 45 కోట్ల వరకు పనులు కూడా అయినాయి. అది సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ. పోలేరమ్మ జాతర ఎంతోమంది ప్రయత్నం చేశారు. సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ఆయన ఒప్పుకున్న తర్వాత రాష్ట్ర పండుగగా జీవో రిలీజ్ అవ్వటం, ప్రజల పండుగగా జరుపుకున్నాం. ప్రజలందరూ సంతోషపడ్డారు. అమ్మవారి ఆశీస్సులు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి మీద ఉంది. 103 కోట్లతో వెంకటగిరి టౌన్లో ఉన్న పైప్ వాటర్ లైన్ సిస్టమ్ అంతా మార్చబోతున్నాం. కొత్త మోటార్లు పెడుతున్నాం, కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు కడుతున్నాం. సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. నగరం పెరుగుతూ ఉంది, వేస్టేజ్ ఎక్కువ అవుతూ ఉంది. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రణాళికలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి, కొన్ని చేయబోతున్నాయి. కొన్ని బీసీ హాస్టల్ కింద సీఎం గారు శాంక్షన్ చేశారు. ఎస్టీ గురుకుల పాఠశాల కలువాయిలో శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఇంకా రాపూర్లో టెంపుల్ టూరిజం కింద ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తూ ఉన్నాం. అది కార్యరూపం దాల్స్తుంది. సో ఏమి చేయబోతున్నాం అనేది 14 నెలలు చేసి. ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువ, అక్కడ మామూలుగా ఒక ఇండస్ట్రీస్ టైపు చేనేత కార్మికులకు సంబంధించి మీ తండ్రి గారు ఉన్నప్పుడే అది కళగానే మిగిలిపోయింది అంటున్నారు. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఈ ఒక ఇండస్ట్రీస్ని తేగలరా వెంకటగిరికి? మా తండ్రి గారి కళ ఇండస్ట్రీ తేవాలని అయితే నేను ఎప్పుడు వినలా. ఎడ్యుకేషన్ పరంగా యూనివర్సిటీ లెవెల్లో 100 ఎకరాలు తీసుకొని వివిధ శాఖలు పెట్టడం జరిగింది. కానీ జీవన భృతి కన్నా ఈరోజు నేను గుర్తించింది ఏంటంటే మన కళ, వెంకటగిరి చేనేతల కళ అది కొంచెం వెనకబడుతుంది. కాబట్టి దాన్ని తిరిగి పూర్వవైభవం తేవాలి అనే దాని మీద కూడా కార్యాచరణ మొదలైంది. దాని రిజల్ట్ కూడా మీరు ఒక సంవత్సరంలోనే చూస్తారు. సార్ ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే మళ్ళీ 2024 ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు పట్టం కడుతున్నారని రామ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV వెంకటగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.